సో ఇది పరిస్థితి. నెక్స్ట్ విజయుడికే పిసిసి పీఠం. సో అనుకున్నట్టే బీసీ నేత మహేష్ గౌడ్కే టీపీసీసీ వర్గాలు పగ్గాలు అప్పచెప్పినట్టు కూడా తెలుస్తూ ఉంది. నిన్న రాత్రి అధికార ప్రకటన కూడా అటు వెల్లడించడం జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మహేష్ గౌడ్. సో ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నియమించారు. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ నిర్వహణ అధ్యక్షుడిగా ఉన్న ఆయన పదోన్నతి కలిగించారు. పిసిసి అధ్యక్షుడు ఎంపికలో వీర విజేతుల పార్టీల అధిష్టానం ప్రాధాన్యమిచ్చింది. ఆయనను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 2021 జూలై నుంచి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. ఆయన విజ్ఞప్తి మేరకే కాంగ్రెస్ అధిష్టానం పిసిసి బాధ్యతల నుంచి తప్పించింది. బలమైన బీసీ సామాజిక వర్గం చెందిన నాయకుడికి అప్పగించడంతో కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డిల అనంతరం 4వ పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టారు. కానీ ఒక స్ట్రాటజీ చేసినారు. ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం అందరు కూడా రెడ్డి సామాజిక వర్గానికి, ఓసీ అగ్రవర్గుల సామాజిక వర్గానికి అన్ని పోస్టులు అందజేస్తుందనే ఒక విమర్శకు కాంగ్రెస్ పార్టీ చెక్ పెడుతూ టీపీసీసీ బీసీ అయినాడు, మేము ఎక్కడ కూడా ఏమంటారు అన్యాయం చేయట్లేదు, సమానత్వం చేస్తున్నామని కూడా చెప్పే ప్రయత్నంలో ఇదొకటి చెప్పుకోవచ్చు అన్నమాట.